ఏపీఎం వెంకటస్వామి గారికి ఈరోజు వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం బెలగల్ మండలంలో ఏర్పాటు చేసి ఈ సభకు వచ్చినటువంటి కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు అభ్యర్థి డాక్టర్ ఆల్మూలపు సతీష్ గారికి, మండల అధ్యక్షులు మునప్ప గారికి, గ్రామ సర్పంచ్ పాండురంగన్న గారికి, జెడ్పీటీసీ ప్రసన్న గారికి, ఎంపీటీఓ గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల వేదికమైనటువంటి వివిధ గ్రామాల సర్పంచులకు, అధికారులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈ చేయుత కార్యక్రమానికి విచ్చేసినటువంటి అమలక్కలకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చేయూత అంటే ఒక సపోర్ట్, అంటే మనకు ఒక తోడు. ఈరోజు ఎంతో మంది వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాల్లోనే మహిళలు 45 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలు కొంతమంది పొలాలు లేక, కూలీలకు పోలేక, అదేవిధంగా చదువుకొని వేరే ఏ పనులు కూడా చేయలేని వాళ్లకు ఇది ఒక తోడులాగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం 18,750 రూపాయల లాగా 4 సంవత్సరాలకు కలిపి 75,000 రూపాయలు ఆ చెల్లెమ్మకు వచ్చే విధంగా, అక్కకు వచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ 18,750 రూపాయలు మనము మన కాళ్ళ మీద నిలవడానికి, ఏదైనా ఒక చిన్న వ్యాపారము, ఏదో విధమైన ఒక యాక్టివిటీని, ఒక కార్యక్రమాన్ని మీకు ఏది నచ్చితే అది, దీంట్లో ఇదే చేయాలి అదే చేయాలని కాదు, ఏది నచ్చితే అది మీ డబ్బులతో, ఆ 18,750 రూపాయలతో ఏదో ఒక దాన్ని వృద్ధి చేసుకొని ఆ కుటుంబాన్ని పోషించాలని, ఆ కుటుంబాన్ని నడపాలని మీ మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే గ్రామాల్లో ఉన్నటువంటి, కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలు అభివృద్ధిలోకి చెందుతారో, అభివృద్ధిలోకి వస్తారో, వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడగలిగి ఆ కుటుంబాన్ని భారాన్ని మోయగలరో, అప్పుడే ఆ గ్రామం కానీ, ఆ మండలం కానీ, ఆ దేశం కానీ, ఆ ప్రాంతం కానీ బాగుపడుతుందని చెప్పి నమ్మే వ్యక్తుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఉంటారు. మీరు చూడండి, ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఆయన బటన్ నొక్కారు. ఈ రకంగా 125 సార్లు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో నొక్కారు. మీకు లబ్ధి వచ్చిన దాంట్లో ఎవరైనా మధ్యవర్తులు డబ్బులు అడిగినారా మిమ్మల్ని? ఏమన్నా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా అడిగారమ్మా? ఎవరు అడగలేదు. అదేవిధంగా మీకు ఇంతకుముందు ఆసరా కూడా వచ్చింది, ఎవరన్నా డబ్బులు అడిగారా? అమ్మఒడి వచ్చింది, ఎవరన్నా అడిగినారా? పెన్షన్ వస్తుంది. ఈరోజు సూర్యుడు జనవరి కూడా, ఏ నెల అయినా కూడా 1వ తేదీ సూర్యుడన్నా కొంచెం నిదానంగా వస్తాడేమో కానీ ఇంటికాటికి వాలంటీర్ సూర్యుని కంటే ముందు వచ్చి మనకి 3,000 ఇంటికి ఇచ్చిపోతున్నారా లేదా ఆలోచన చేయండి. ఇది మన జగనన్న మహిళలకైతేనేమి, వయసు మీరినటువంటి పెద్దవాళ్ళకైతేనేమి ఇచ్చే గౌరవము, మర్యాద అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను, మీకు గుర్తు చేస్తున్నాను. మీకు ఒక చిన్న కథ చెప్తామా. ఒక కుటుంబంలో 2 కొడుకులు ఉంటారు. ఒక కొడుకు, పెద్ద కొడుకు, ఆయన మాటలు చెప్పి నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పి, నేను నిన్ను అట్లా చూసుకుంటా, నేను ఇట్లా చూసుకుంటా అని ఒక కొడుకు చెప్పుకుంటాడు. బయట పోయి బజార్లో పోయి స్నేహితులతో కూర్చొని మాట్లాడుకుంటా, ఆ చెట్ల కింద గప్పాలు కొట్టుకుంటా, రచ్చబండ కాడ పోయి మాటలు చెప్పుకుంటా, మళ్ళీ ఇంటికి వచ్చి టయానికి టిఫిన్ తిని, అంటే ఎవరు తల్లిదండ్రులు చేసిన టిఫిన్, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వచ్చి అన్నం చేసి, మీరు మీ కష్టంతో వండిన సంపాదించినటువంటి అన్నం తిని, మళ్ళీ రాత్రికి వచ్చి జాలపతికి వచ్చి ఒక క్వార్టర్ వేసుకొని వచ్చి మళ్ళీ మీరు వెంట తిని పండుకొని ఒక కొడుకుంటాడు. ఇంకో కొడుకుంటాడు. మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి మీ బాగోగులు చూసుకుంటూ, మీ యొక్క చిన్నపిల్లలకు వాళ్ళని బడికి పంపించి ఆ కుటుంబం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల నుంచి
ఆ ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళమ్మ కాడ నుంచి, ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల కాడ నుంచి అందరినీ బాగా చూసుకుంటూ ఇంకో కొడుకుంటాడు. చిన్న కొడుకు మంచోడైతాడా, పెద్ద కొడుకు మంచోడైతాడా? మీకు ఇక్కడ చిన్న కొడుకు ఎవరు, పెద్ద కొడుకు ఎవరు చెప్పండి. మరి పెద్ద కొడుకు ఎవరమ్మా? అంటే పట్టించుకొని కొడుకు ఆయన ఉంటాడు చూడమ్మా, ఎవరైనా? చంద్రబాబు నాయుడు మీకు తెలుసు 2014 వరకు ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 19 వరకు. ఏమైనా మనకు ఒక కార్యక్రమం మీరు చెప్పండి, మాకు ఆ ఫలానా కార్యక్రమం వల్ల మేము లబ్ధి పొందినామని ఒక స్త్రీ అయినా ఒక ఆడమైనా ఇంట్లో చెప్పగలదా? ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేసి పెట్టినారు. ప్రతిదీ కూడా ఆడోళ్ళ చేతుల్లోనే పెట్టినారు. ఎందుకంటే ఆడోళ్ళ చేతుల్లో పెడితే ఆ కుటుంబం బాగుంటుంది. ఇంతకుముందు ఎస్ఎం భాష చెప్పినట్ల మొగళ్ళు ఎక్కడో చోట ఏమో అలవాట్లకు అయిపోగొట్టుకుంటారని చెప్పి చేశారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఆ పెద్ద కొడుకు వస్తున్నాడు, ఇప్పుడు ఏదో నేను అది చేస్తాను అని. మీరు ఒక్కటే ఆలోచన చేయండి, మనకి పెట్టున్న వాళ్ళని, మనకి ఏదైతే ప్రస్తుతం ఇస్తున్న వాళ్ళని వదులుకొని నీకు ఇంతకంటే ఎక్కువ అని చెప్పిన వాళ్ళని మనం నమ్ముదామా వద్దా? నమ్మాలన్నా అవసరం ఉందా చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ అటువంటి వాళ్ళు కల్లిబల్లి మాటలు చెప్పే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ మాటలు వినొద్దండి, నమ్మొద్దండి. మీకు ఎవరైతే బాగు చేసినారో మన అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి, అంతే కదమ్మా? బటన్ వచ్చింటేనే కదా వచ్చినాయి. మళ్ళా మనకి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మనకు ఒక్కసారి ఒక 2 బటన్లు వచ్చే అవకాశం ఇచ్చినారు. రాజ్యాంగం మనకు ఒక 2 బటన్లు వచ్చే అవకాశం వచ్చింది. మనం ఆ 2 బటన్లు నొక్కితే ఏమొస్తాయి? ఓట్లు పడతాయి. ఆ ఓట్లు ఎవరికి వేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు వేయాలి. కాబట్టి మీరు ఎన్ని ఇబ్బందులున్నా ఏమున్నా మళ్ళీ ఇంతకంటే కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అవకాశం కల్పించాల్సిందిగా. మీకు ఈ రోజు మీరు చాలా మంది నాయకులు వచ్చిపోతున్నారు, కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తున్నారు, మీ ఇంట్లో మీకు మంచి జరిగింటేనే నాకు ఓటేయండి, లేకపోతే వేయొద్దండి అన్నాడు. మళ్ళీ అప్పుడు మనం కూడా గౌరవంగా ఆయన చేసి అంత ధైర్యంగా అడిగే నాయకుడు ఎవరైనా ఉన్నారా చెప్పండి. మేము కూడా చేయలేము అట్లాంటి పనులు. మేము గుళ్ళోకి వచ్చినప్పుడు రోడ్లు అడుగుతారు, చేస్తామని చెప్పి పోతాం. మళ్ళీ 5 సంవత్సరాలకు వచ్చి ఆ రోడ్డు బాగుందంటే గర్వంగా ధైర్యంగా సందులేకపోతాం, లేకుంటే పోలేము. మాలాంటి వాళ్ళమే మేము ఇబ్బంది పడినప్పుడు ఈ ప్రజల మేమంతా ఒక నియోజకవర్గ స్థాయి నాయకులమే ఈ రకంగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని చూసుకునే వ్యక్తి, రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు నేను మీకు సహాయం చేసింటేనే, మీరు బాగుపడింటేనే నా పథకాల ద్వారా నాకు ఓటేయండి అని చెప్పగలిగే దమ్ము ఉంది అంటే నిజంగా కూడా ఎంత చేసింటే తప్ప ధైర్యం నమ్మకం రాదని మీరు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే కూడా ఎక్కువ చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాబోయే కాలంలో మీకు ఇంకో 1 వారం రోజుల్లో వస్తారు, మన ఇళ్ల ముందరికే వస్తారు. దయచేసి వాళ్ళ మాటలు నమ్మొద్దండి. మనకి ఇప్పుడు ఎవరైతే సహాయం చేస్తున్నారో, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో, ఇంతకంటే మంచి కార్యక్రమాలు మనకి ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటే ఇంకా ఇంతకంటే మంచి కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకోగలమని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఈ రోజు కొద్దిగా మా వల్ల మీకు వేరే కార్యక్రమాలు పోవడం వల్ల లేట్ అయింది, మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.